రేవ్ పార్టీల్లో డ్రగ్స్ కొకైన్ లభ్యమైనట్లు సమాచారం. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కారును గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಕಲಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಸಿಟಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಕೂಡ ನಡೆಯುತ್ತಾರೆ. ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವರ ಕೂಡ ಒಂದು MDM ಮಾತ್ರೆಗಳು ಇದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ, ಡ್ರಗ್ಸ್ ఏపీ 26CA 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొన్నారని, వారిలో కొందరు ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని చెప్తున్నారు. ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಕೂಡ ಮಾಡಿದ್ದಾರೆ. ಮಾಹಿತಿ ಕೂಡ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತಿರ್ತಾರಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಎನ್ನುವರಿಗೆ ಸೇರಿದ ತಡರಾತ್ರಿ ಸುಮಾರು 1:30 ಸುಮಾರಿಗೆ ಬೆಂಗಳೂರಿನ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ದಾಳಿಯನ್ನು ಮಾಡಿರುವಂತದ್ದು. ಮಾದಕ ವಸ್ತು ನಿಗ್ರಹ ದಳದ ಅಧಿಕಾರಿಗಳು ದಾಳಿಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಎಸಿಪಿ ಪರಮೇಶ್ ಅವರ ನೇತೃತ್ವ ಆರೋಪಿಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಒಂದು ವೆಹಿಕಲ್ಸ್ ಏನೇನು ಇಲ್ಲಿ ಬಳಸಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥದ್ದು, ಹಾಗೆ ಏನೇನು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಕಾರ್ನಲ್ಲಿ ಏನಿದೆ మా రాన్న ఏమన్నా నీకు కొడతానండి ఒక అడ్డు నువ్వే అవి 3 రాలే ದೃಷ್ಟಿ ಆಗ್ಬಿಟ್ಟದ್ ಬಿಡ್ರಪ್ಪ. ಯಾರೆಲ್ಲ ಸದ್ಯ ಕರೆ ತಂದಿರುವಂತದ್ದು ಅಂದ್ರೆ ಆರೋಪಿಗಳು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲೊಂದ್ ಕಡೆ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ದಾಳಿ ಮಾಡಬಹುದು ಅನ್ನೋ ಮಾಹಿತಿ ಆಧಾರದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ ಹಂಸಘಟ್ಟದಲ್ಲಿ ಪಾರ್ಟಿಯನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿರುವುದು. ಪ್ರಮುಖವಾಗಿ ಇದು ತಮಿಳುನಾಡು ಬಾರ್ಡರ್ ಇದ ಮೊಬೈಲ್ ಕೊಡಪ್ಪ ಇಲ್ಲ ಕೀ ಬೇಕಂತ ಡಿಕ್ಕಿ ಪ್ರೆಸ್ ಮಾಡು, ಅಲ್ಲೇ లాంగ్ ప్రెస్ ಮಾಡು. రేవ్ పార్టీలో డ్రగ్స్ కొకైన్ లభ్యమైనట్లు సమాచారం. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కారును గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ 26CA 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొన్నారని, వారిలో కొందరు ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని చెప్తున్నారు.
రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వాహకులు ఒక్క రోజుకు 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని మరోవైపు కాగాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా, డూప్లికేటా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పారు. ಅದು ಕೀ ಬೇಕಂತೆ ಡಿಕ್ಕಿ ಪ್ರೆಸ್ ಮಾಡು ಅಲ್ಲೇ లాంగ్ ప్రెస్ ಲಾಂಗ್ ಪ್ರೆಸ್ ಮಾಡು ವಶಕ್ಕೆ ಪಡ್ಕೊಂಡು ಅವರಿಂದ ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಿದ್ರೆ ಕೇವಲ ಉದ್ಯಮಿಗಳ ಮಕ್ಕಳು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಸಿನಿಮಾ ರಂಗದವರು, ಸಿನಿಮಾ ಕಿರುತೆರೆಯವರು, ಉದ್ಯಮ రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ లభ్యమైనట్లు సమాచారం. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కారును గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ 26 CA 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొన్నారని, వారిలో కొందరు IT, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని చెప్తున్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వాహకులు ఒక్క రోజుకు 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. ಮೊಬೈಲ್ ಕೊಡಪ್ಪ ಇಲ್ಲ. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఈ GR ఫామ్ హౌస్ పైన పోలీసులు దాడి చేయడం జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే పేరు ఈ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరుగుతుందని విషయం తెలుసుకున్న వెంటనే అటు పోలీసులు, ఆ తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చూపి దాదాపు 100 మందికి పైగానే వారి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 15 నుంచి 20 కార్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే రేవ్ పార్టీలో అటు తెలుగు, కన్నడ, తమిళకి సంబంధించిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు బడా వ్యాపారవేత్తలు కూడా అందులో పాల్గొన్నారు. అందులో కాకుండా యువకులు ఎవరైతే ఈ డ్యాన్సర్లు అనేది ఉంటారో వారందరినీ కూడా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి రప్పించి వారి ద్వారా అర్ధనగ్న నృత్యాలు చేసే రేవ్ పార్టీ నిర్వహించినట్లు జరుగుతుంది. వాసు అనే ఒక వ్యక్తి బర్త్డే వేడుకల్లో భాగంగా ఈ రేవ్ పార్టీ అనేది అక్కడ నిర్వహించడం, అందులో భాగంగానే ఏదైతే విషయం తెలిసిన తర్వాత పోలీసులు అక్కడ దాడి చేసిన క్రమంలో ఒక వాహనం మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నది. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఆ వాహనం మీద ఉన్న ఏదైతే నెంబర్ని పోలీసులు ఆరోపిస్తే అది ఒక బైక్ అన్ని నెంబర్ గా ఉందంటే వాహనానికి తప్పుడు నకిలీ నెంబర్, ఒక బైక్ సంబంధించిన నెంబర్ని ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే స్టిక్కర్ తోటి
ఆ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో అందులో రావడం కూడా జరిగింది. రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఏమో పేరు వినపడ్డాం, ఆమె నేను తన హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌస్ లో ఉన్నానని, తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె విషయానికి అన్వయించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఎవరైతే 100 మంది పట్టుబడడం జరిగిందో ఆ పట్టుబడిన వ్యక్తులు వారి వివరాలు అనేది సేకరిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పెద్ద మొత్తంలో అటు మద్యం బాటిల్లోనే కాదు డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. కొకైన్, MDMA డ్రగ్స్ తో పాటు ఇతర మత్తు పదార్థాలను కూడా పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎప్పుడైతే పోలీసుల నుంచి ఫరారైన ప్రముఖులు ఉన్నారో వారందరి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఈ వాసు అనే భక్తుల వేడుకలు చేస్తున్నారో అతనితో పాటుగా ఈ ఏదైతే హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మీద ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన గోపాల్ రెడ్డి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వీడికి కొకైన్ ఎక్కడి నుంచి, ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తే ఏంటనే విషయంపైన కూడా పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు హైదరాబాద్లో కూడా జరిగింది. దీని మీద నిషేధం కూడా ప్రభుత్వం విధించింది, ఇంకా యాక్షన్ కూడా తీసుకుంది చాలా మంది మీద. అయినా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? గతంలో మనం చూడొచ్చు హైదరాబాద్లో కూడా ఈవెన్ ప్రముఖుల పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళ ఒక పార్టీలో అంటే రేవ్ పార్టీ అని పేరుతో అక్కడ తీసుకువెళ్ళి ఒక మైనర్ బాలికను కూడా కారులో తీసుకెళ్తూ రేప్ చేసిన ఉదంతం కూడా మనం చూసాము. అయినప్పటికీ కూడా ఈవెన్ దేశంలో ఎక్కడైనా సరే ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. దీన్ని కట్టడి చేయడంలో ఎందుకు అలాగా విఫలం అయిపోతుంది, వెనకాడుతుంది ప్రభుత్వాలు? రామారావు, ఈ పోలీసుల కట్టడి వ్యవహారానికి సంబంధించి చూస్తే ఏదైతే పోలీసులు దాడులు చేయడం, అరెస్టు చేసినా కూడా ఈ ఈవెంట్ల వ్యవహారానికి సంబంధించి యథావిధిగా కొనసాగుతూనే ఉంటారు. ఎందుకంటే పోలీసుల కళ్ళు కట్టి ఈవెంట్ల వ్యవహారానికి సంబంధించి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పోలీసుల విషయం చేసుకొని దాడులు కూడా చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ పబ్ కల్చర్, తర్వాత ఈ పాశ్చాత్య సంగీత ఏదైతే ప్రోగ్రామ్ అంటే వీకెండ్ సెలబ్రేషన్స్, ఇలాంటి వ్యామోహాలు విపరీతంగా పెరగడం వల్ల పబ్ యువతలు కూడా తొందరగా పెడగారిన పట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చాలా సార్లు కౌన్సిలింగ్లలో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్కువ డబ్బు అంటే జాబ్లు, హై ప్రొఫైల్ జాబులు రావడం కానీ, వారి చేతి నిండా డబ్బు పుష్కలంగా ఉండడం, ఆ తర్వాత వీకెండ్ కల్చర్ కి అలవాటు పడ్డం. సో ఈ తరహాలో ఈవెంట్ వారి నుంచి సొమ్ము చేసుకునే కొన్ని ఈవెంట్ మేనేజర్లు ఈ ఏదైతే ఈవెంట్లన్నీ ఆర్గనైజ్ చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రేవ్ పార్టీస్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత వారికి డ్రగ్స్ అందజేసి వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఏదైతే హైదరాబాద్ అనే కాదు ఇతర ప్రాంతాల్లో వస్తున్న చెక్ పోస్టులు ఏదైతే గోవా కానీ ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ అనేది సప్లై అవుతాయో అక్కడ శివార్ ప్రాంతంలో ఆ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన వారి వివరాలన్నీ సేకరిస్తున్నప్పటికీ కూడా ఈ దాడులు అనేది యథావిధిగా ప్రజలు కొనసాగిస్తున్నా ఈ రేవ్ పార్టీస్, ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్ల వ్యవహారానికి సంబంధించి ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇలాంటి గట్టిగా ఏర్పాటు చేసినప్పుడు భయంతో కొద్ది రోజులు ఈవెంట్ మేనేజర్లు కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల వ్యవహారానికి సంబంధించి దాన్ని అంటే కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ పోలీసులు కొద్దిగా వేరే అంటే ఇతర బందోబస్తు వాటి పరిమితమైనప్పుడు మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అంటే గతంలో కూడా 6 నెలల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిపిగా నియామకమైన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మరి రేవ్ పార్టీలో అనేది ఉండదు, అలాగనే డ్రగ్స్ మీద కూడా డ్రగ్స్ మాఫియాను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. సో అయినా కూడా అంటే హైదరాబాద్లో జరగకుండా బెంగళూరు ప్రాంతంలో అంటే వెళ్ళడానికి కారణం అదేమైనా ఉండవచ్చా? పోలీసు హైదరాబాద్ లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది. ఈవెంట్ కనుక జరిగిన డ్రగ్స్ విషయాన్ని చెప్తే ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదన్నారు. అంటే డైరెక్ట్ గా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసుల నిఘా ఎక్కువ ఉంది కాబట్టి స్పష్టంగా ఇతర ప్రాంతాలకు వెళ్తే పోలీసుల నిఘా అనేది ఉండదు కాబట్టి అక్కడ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మంత్రి ఆంధ్రాకి చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించిన స్టిక్కర్ కూడా అక్కడ కనబడుతుంది. సో ఆయన మాత్రం దాన్ని కొట్టిపడేస్తున్నారు. ఇది 2023తోనే స్టిక్కర్ గడువు పూర్తయింది. అయితే అది ట్రూ కాపీయా లేకుంటే ఫాల్స్ అయి ఉండొచ్చా అని చెప్పేసి కూడా అంటున్నారు ఆయన. దీని మీద నిర్ధారించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎలా చూడాలి? ప్రస్తుతానికి పోలీసులు దానిపైన విచారణ చేస్తున్నారు.
అది స్టిక్కర్ వ్యవహారానికి సంబంధించి అది కలర్ జిరాక్స్ గా కనపడుతుంది. కాకపోతే ఆ నెంబర్ ఏదైతే వాహనం సీజ్ చేయడం జరిగిందో ఆ నెంబర్ కూడా బైక్ నెంబర్ అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. సో కాకాని గోవర్ధన్ ఇందులో ప్రమేయం ఉందా లేదా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ಪರಮೇಶ್ವರ್ ದೃಷ್ಟಿಗೆ ಇಷ್ಟೇ ಆಗ್ಬಿಟ್ಟದ್ ಬಿಡ್ರಪ್ಪ. ಯಾರೇ ಎಲ್ಲ ಸದ್ಯ ಕರೆ ತಂದಿರುವಂತದ್ದು ಅಂದ್ರೆ ಆರೋಪಿಗಳು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಕಡೆ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ದಾಳಿ ಮಾಡಬಹುದು ಅನ್ನೋ ಮಾಹಿತಿ ಆಧಾರದ ಮೇಲೆ ಬೆಂಗಳೂರಿನ ಹಂಸಘಟ್ಟನಲ್ಲಿ ಪಾರ್ಟಿಯನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿರುವುದು. ಪ್ರಮುಖವಾಗಿ ಇದು ತಮಿಳುನಾಡು ಬಾರ್ಡರ್ ಇದ ಮೊಬೈಲ್ ಕೊಡಪ್ಪ ಇಲ್ಲ ಅದು ಕೀ ಬೇಕಂತೆ ಡಿಕ್ಕಿ ಪ್ರೆಸ್ ಮಾಡು ಅಲ್ಲೇ ಲಾಂಗ್ ಪ್ರೆಸ್ ಲಾಂಗ್ ಪ್ರೆಸ್ ಮಾಡು